హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ చేయబోయే మేజర్ థీమ్స్ ఏంటి అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి లాస్ట్ వీక్ ఏం జరిగిందో చూద్దాం. లాస్ట్ వీక్ 6th straight వీక్ ఆఫ్ కంటిన్యూస్ బుల్ ర్యాలీ ఇన్ ది మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. సో వెరీ స్ట్రాంగ్ బుల్ మొమెంటమ్ అయితే కంటిన్యూ అవుతుంది. అక్రాస్ ది బోర్డ్ బయింగ్ చూస్తున్నాం మనం. అండ్ సెన్సెక్స్ అయితే 46,000 మార్క్ని కూడా క్రాస్ అవ్వడం చూసాం. సో వెరీ స్ట్రాంగ్ మొమెంటమ్ ఇండీడ్ అని చెప్పుకోవచ్చు ఫర్ ఎ 6th straight వీక్. ఇక సెక్టోరియల్గా చూసుకుంటే మనకి లాస్ట్ వీక్ పిఎస్యూ బ్యాంక్స్ 7.7% లాభపడి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఫాలోడ్ బై ఎఫ్ఎంసీజీ 6.2%, మీడియా 4.8%, రియాలిటీ 3.2% దాకా లాభపడి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అండ్ నష్టపోయిన సెక్టర్స్ చూస్తే ఆటో ఇండెక్స్ 1.2% డౌన్ లాస్ట్ వీక్ అండ్ మెటల్స్ 0.5% డౌన్. సో ఈ రెండు సెక్టర్స్ మినహా మిగిలిన అన్ని సెక్టర్స్ కూడా ఒక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనిపించాయి. సో వెరీ పాజిటివ్ మొమెంటమ్ అండ్ పాజిటివ్ డైరెక్షన్లో మార్కెట్స్ ఓవరాల్గా ట్రెండ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో లాస్ట్ వీక్ ఇంత స్ట్రాంగ్ మూమెంట్ రావడానికి ప్రధాన కారణాలు మనం అనలైజ్ చేస్తే, ఒకటి సిరీస్ ఆఫ్ వ్యాక్సిన్ అప్రూవల్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫైజర్ వ్యాక్సిన్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్రెడీ అప్రూవల్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ యూకేలో అప్రూవల్ రావటం చూసాం. ఆ తర్వాత యుఎస్ కూడా ఎమర్జెన్సీ అప్రూవల్కి ఎలో చేసింది. దాంతోపాటు కెనడాలో కూడా అప్రూవ్ చేశారు. సో ఫైజర్ ఇండియాలో కూడా ఎమర్జెన్సీ యూసేజ్ కోసం అప్లై చేయడం కూడా చూస్తున్నాం మనం. సో ఒక సిరీస్ ఆఫ్ వ్యాక్సిన్ రిలేటెడ్ అప్రూవల్స్ మనం ఈ గోయింగ్ అహెడ్ నెక్స్ట్ వీక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి ఇది ప్రధాన కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు డొమెస్టిక్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ వెరీ సాలిడ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కంటిన్యూస్ ఇన్ఫ్లోస్ చూస్తున్నాం, వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్. సో ఎఫ్ఐఐ ఫ్లోస్ కూడా మన మార్కెట్స్ని ఇంత స్ట్రాంగ్ మొమెంటమ్ అండ్ స్ట్రాంగ్ డైరెక్షన్లో ట్రావెల్ చేపిస్తున్నాయి అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఓవరాల్గా సెంటిమెంట్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం మనం. సర్వీసెస్ పిఎంఐ నెంబర్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ నెంబర్ కానివ్వండి, లాస్ట్ వీక్ వచ్చిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్ కానివ్వండి, అదే మనకు చెప్తుంది. సో ఓవరాల్గా బిజినెస్ సెంటిమెంట్ కూడా ఇంప్రూవ్ అవడం అనేది స్టాక్ మార్కెట్స్కి పాజిటివ్గా పరిగణించే అంశం అని చెప్పుకోవచ్చు. సో ఈ వారం మార్కెట్స్ని ఏ థీమ్స్ డ్రైవ్ చేయబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఈ వీక్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ రిలీజ్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్, ఈ రెండు నెంబర్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇన్ఫ్లేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ 2 times నుంచి చూసుకుంటే తన వడ్డీ రేట్లని యథాతథంగా వస్తుంది, మార్చడానికి వీలు లేకపోతుంది. ప్రధాన కారణం ఇన్ఫ్లేషన్ లాస్ట్ ఫ్యూ మంత్స్లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అప్సైడ్ వెళ్ళటం చూస్తున్నాం. అక్టోబర్లో 7.6గా రికార్డ్ అయింది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంఫర్ట్ జోన్ చూసుకుంటే 4 అనేది బేస్గా పెట్టుకొని +or-2% వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంఫర్ట్ జోన్ అంటాం. అంటే ఆన్ ద హయ్యర్ సైడ్ 6% వరకు ఫైన్ అండ్ లోవర్ సైడ్ 2% వరకు ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. బట్ ఇప్పుడు చూస్తున్న రేట్ అయితే మోర్ దెన్ 7.5% నడుస్తుంది. అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వడ్డీ రేట్లని కట్ చేయలేకపోతుంది. ఎకానమీకి సపోర్ట్ చేయాలి అన్నట్టు ఉన్నప్పటికీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. కాబట్టి ఫర్దర్గా రేట్స్ కట్ చేస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం, ఆ ఇన్ఫ్లేషన్ మరింత పెరగకుండా ఉండటం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పాలసీ రేట్లని యథాతథంగా వస్తుంది. సో ఇన్ఫ్లేషన్లో ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే, అంటే ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గుముఖం పట్టినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కాస్త లెగ్ రూమ్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఫర్దర్గా రేట్స్ కట్ చేయడం కోసం. సో ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ అయితే ఏంటంటే నవంబర్లో అక్టోబర్ మంత్తో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కాస్త తగ్గుముఖం పట్టొచ్చు. బట్ ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంఫర్ట్ జోన్ కంటే పైనే ఉంటాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లేషన్ రికవరీ మాత్రం ఒక గుడ్ సైన్ ఫర్ మార్కెట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వడ్డీ రేట్లని ఫర్దర్గా కట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇఫ్ ఇన్ఫ్లేషన్ కమ్స్ డౌన్ ఫర్దర్. సో నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనకి ప్రోగ్రెస్ ఆన్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకోవాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాక్సిన్స్ అయితే 3rd phase ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ని కంప్లీట్ చేసుకుని ఎమర్జెన్సీ యూసేజ్ కోసం చాలా కంట్రీస్ కోసం అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఫైజర్ మనం మాట్లాడుకున్నట్టు యూకే, యుఎస్, కెనడా, సో ఇలాంటి మేజర్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఎమర్జెన్సీ అప్రూవల్ అయితే రావడం జరిగింది. లేటెస్ట్గా అయితే యుఎస్ FDA కూడా అనుమతించడం జరిగింది ఫైజర్ని యుఎస్లో వాడకం కోసం. సో ఇట్స్ వెరీ స్ట్రాంగ్ సైన్ అండ్ పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు యాజ్ ఫర్ ఎస్ యుఎస్ మార్కెట్స్ ఆర్ కన్సర్న్డ్. ఎందుకంటే యుఎస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎకానమీ టు గెట్ హిట్ బై కరోనా వైరస్. సో దీన్ని నియంత్రించడం కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం తప్పనిసరి పరిస్థితి అయిపోయింది యుఎస్ వాళ్ళకి మాత్రం. యుఎస్లో డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ సైన్. దీంతోపాటు మోడర్నా కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, ఇవన్నీ లాస్ట్ ఫేజ్లో ఉన్నాయి. అండ్ ఇండియా పరంగా చూసుకున్నట్లయితే విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుందనే వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి.
ఎమర్జెన్సీ అప్లికేషన్ కోసం మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ట్రై చేస్తున్నాయి ఎమర్జెన్సీ యూసేజ్ కోసం. సో మోస్ట్ లైక్లీ జనవరి ఎండింగ్ కల్లా అక్రాస్ ఇండియా అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్, డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్ ప్లాన్ చేయడం స్టార్ట్ చేసే. వ్యాక్సిన్ వస్తే ఎవరికి ముందు వరుసలో ఇవ్వాలి అండ్ ఇలాంటి అంశాల మీద కూడా స్టేట్ గవర్నమెంట్స్ వర్కౌట్ చేస్తున్నాయి. సో ఇదంతా ఒక పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ వ్యాక్సిన్ ప్రోగ్రెస్ అనేది చాలా కీలకం, మార్కెట్స్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో ఫర్దర్గా ఈ డైరెక్షన్లో ఏమైనా ఫర్దర్ అప్రూవల్స్ కానీ ఫర్దర్గా డెవలప్మెంట్స్ ఉంటే మాత్రం మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనం కోవిడ్-19 కేసెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. కోవిడ్-19 కేసెస్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్లో లోయెస్ట్ నెంబర్స్ రికార్డ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇండియా పరంగా చూస్తే అప్రాక్సిమేట్గా 30 నుంచి 32,000 కేసెస్ పర్ డే రికార్డ్ అవుతున్నాయి యాజ్ ఆన్ టుడే. సో ఇది ఒక పాజిటివ్ సైన్, ఎందుకంటే ఓవరాల్గా మనం ఆల్మోస్ట్ 1 lakh కేసెస్ రికార్డ్ అవ్వడం కూడా చూస్తున్నాం హైయెస్ట్లో. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1/3కి డిప్ అయ్యాయి. సో వెరీ స్ట్రాంగ్ సైన్, వెరీ పాజిటివ్ సైన్ అట్లీస్ట్ అని చెప్పుకోవచ్చు తగ్గుముఖం పట్టడం అనేది. సో దీనిలో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా సెకండ్ వేవ్ ఏమైనా స్టార్ట్ అయితే మాత్రం మళ్ళీ అది నెగిటివ్ అంశంగా కన్సిడర్ చేస్తాం. బట్ ఇప్పటికైతే ఆల్ గోయింగ్ గుడ్ అని చెప్పుకోవచ్చు ఈ డైరెక్షన్లో. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు FII ఫ్లోస్ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాంగ్ మొమెంటమ్ ఇన్ ద మార్కెట్స్ ఈజ్ కంప్లీట్లీ డ్రివెన్ బై FII ఫ్లోస్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, మనం చాలా క్లియర్గా ఎవ్రీడే FIIs బై చేస్తూనే వచ్చారు. అండ్ లాస్ట్ వీక్ అయితే కంటిన్యూస్గా అబ్సల్యూట్ బయింగ్ ఫ్రమ్ FIIs అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మంత్లో 26,928 crores ఇన్వెస్ట్ చేశారు క్యాష్ సెగ్మెంట్లో FIIs అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిసెంబర్ మంత్లో లాస్ట్ 3 months నుంచి అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ సో కంటిన్యూస్ బయింగే చూస్తున్నాం. అండ్ నవంబర్లో అయితే రికార్డ్ హై లెవెల్స్ చూస్తున్నాం. 65,239 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ డిసెంబర్లో ఆల్రెడీ జస్ట్ 2 weeks ఫినిష్ అవుతుంది. 26,928 crores ఇన్వెస్ట్ చేశారు. ఓవరాల్గా ఇయర్లీగా కూడా చూసుకుంటే 2014 నుంచి ఇప్పటిదాకా ఇదే హైయెస్ట్ ఇన్ఫ్లో సోఫార్. ఇప్పటిదాకా సోఫార్ ఇన్ 2020 43,083 crores నెట్ ఇన్ఫ్లో చూస్తున్నాం. సో ఓవరాల్గా వెరీ స్ట్రాంగ్ సెంటిమెంట్ డ్రైవింగ్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు మనం FIIs ఇన్ఫ్లోస్ అనేవి. సో ఎప్పటిదాకా ఈ మొమెంటం కంటిన్యూ అవుతుంది అనేది మనకు తెలియదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ FIIs రిమైన్ పాజిటివ్ అండ్ ఆప్టిమిస్టిక్ డెఫినెట్గా మార్కెట్స్ హైయర్ సైడ్ చూసే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మేజర్ థీమ్ విషయానికి వస్తే మనకి బర్గర్ కింగ్ IPO గురించి మాట్లాడుకోవాలి. బర్గర్ కింగ్ IPO వెరీ సక్సెస్ఫుల్ IPO అని చెప్పుకోవచ్చు. అండ్ లుకింగ్ ఎట్ ది గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ ఒక స్టెల్లార్ డెబ్యూట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బర్గర్ కింగ్ IPO రేపు సెకండరీ మార్కెట్స్లో లిస్ట్ కాబోతుంది. మండే రేపు సెకండరీ మార్కెట్స్లో లిస్ట్ కాబోతుంది. సో మార్నింగ్ 9:30, 9:45 ఈ టైంలో ఆల్రెడీ మార్కెట్స్లో లిస్ట్ అవుతుంది. అండ్ ఏ ప్రైస్ దగ్గర లిస్ట్ అవుతుందని మనం చూడొచ్చు. సో ఎక్స్పెక్టేషన్స్ అకార్డింగ్ టు గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 82 to 85% ప్రీమియం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరికైతే అలాట్ అయిందో వాళ్ళందరూ వెరీ హ్యూజ్ ప్రాఫిట్స్ చూసే అవకాశాలు ఉంటాయి. సో ఈ షేర్ ఇష్యూ ప్రైస్ 60 rupees అయితే 49 to 50 rupees హైయెస్ట్ ఓవర్ అండ్ అబోవ్ ఇష్యూ ప్రైస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్నే మనం ప్రీమియం అంటాం. 60 rupees ఇన్వెస్ట్ చేస్తే 60 + 50 rupees అప్రాక్సిమేట్గా అంటే మోర్ దాన్ 80% మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వెరీ స్ట్రాంగ్ లిస్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మార్కెట్స్ రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి అండ్ అదొక పాజిటివ్ అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే బర్గర్ కింగ్ IPOకి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా ట్రెమండస్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. సో వెరీ స్ట్రాంగ్ గెయిన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ రేపు మార్కెట్స్లో లిస్ట్ అవబోతుంది బర్గర్ కింగ్ IPO. దాంతోపాటు ఇంకొక కంపెనీ మనకి IPOకి రాబోతుంది ఈ వీక్, బెక్టోర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ అని చెప్పి. ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ IPOs అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు బిస్కెట్స్ అండ్ బేకరీ ప్రొడక్ట్స్లో ఉన్నారు. సో ఈ IPO డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఈ IPO రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ 15th December నుంచి 17th December వరకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఓవరాల్గా 540 crores వీళ్ళు మార్కెట్ నుంచి రైట్ చేయబోతున్నారు. అండ్ ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 286 to 288 per share అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా రీటైల్ ఇన్వెస్టర్స్ కోసం 35% అలొకేట్ చేస్తున్నారు. అండ్ ఈ IPOకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ NSE అండ్ BSE 2 ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ కాబోతుంది. సో ఈ IPOలో ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా అంటే వీళ్ళు గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ మనం చూసుకుంటే లాస్ట్ 4 sessions నుంచి కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. స్టడీ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. 130, 135, 180, 185. సో 185 rupees కూడా గ్రే మార్కెట్ ప్రీమియంగా రిజిస్టర్ అవ్వడం చూస్తున్నాం. సో ఒక పాజిటివ్ ఆర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అయితే డెఫినెట్గా ఈ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీ IPOలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మీ రీసెర్చ్ కూడా చేయండి. అండ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళ మేజర్ కాంపిటీటర్స్ ఎవరు, ఇలాంటి విషయాలు కూడా ఫర్దర్గా ఇన్డెప్త్ స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ది ఫస్ట్ సైట్ అయితే డెఫినెట్గా అప్లై చేయొచ్చు అనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్.
సో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఈ కంపెనీ ఐపీఓలో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ టెక్నికల్లీ స్పీకింగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ రికార్డ్ హైస్ దగ్గర ఉన్నాయి. మార్కెట్స్ కంటిన్యూస్గా 6 స్ట్రైట్ వీక్ గెయిన్స్ రికార్డ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇలాంటి తరుణంలో ఫర్దర్గా నిఫ్టీ ఎంతవరకు ట్రావెల్ చేయొచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నది నిఫ్టీ వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. స్పాట్ ఇండెక్స్ వీక్లీ చార్ట్ లాస్ట్ వీక్లో ఓవరాల్గా 13,242 లెవెల్స్ నుంచి 13,580 లెవెల్స్ వరకు నిఫ్టీ ఆసిలేట్ అవ్వడం చూసాం. సో ఓవరాల్గా వెరీ స్ట్రాంగ్ గెయిన్స్ అని చెప్పుకోవచ్చు. 6 స్ట్రైట్ వీక్ ఆఫ్ గెయిన్స్ అని చెప్పుకుంటూ వస్తున్నాం మనం. సో వెరీ సాలిడ్ మూమెంటం అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తే సో నెక్స్ట్ వీక్కి కీ లెవెల్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ హయ్యర్ సైడ్ 13,580 13,600 ఈ లెవెల్స్ పైన అట్లీస్ట్ 1 డే క్లోజ్ అవ్వగలిగితే ఫర్దర్గా నిఫ్టీలో అప్సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ ది వే 13,700 13,750 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆన్ ద డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ అయితే 13,400 దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 13,400 లెవెల్స్ దగ్గర మేజర్గా 2 డేస్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవ్వడం చూసాం. అందువల్ల 13,400 అనేది ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఈ లెవెల్ని హోల్డ్ చేసుకోలేకపోతే నిఫ్టీ ఫర్దర్గా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 13,250 ఆర్ 240 లెవెల్స్ వరకు. సో కాస్త కాషియస్గా ఉండడం బెటర్. మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నాయి. వాల్యుయేషన్స్ కాస్త స్ట్రెచ్డ్గా కనిపిస్తున్నాయి. మార్కెట్స్లో అయితే ఒక రీజనబుల్ కరెక్షన్ ఇప్పుడు దాకా మనం చూడలేదు. సో కాస్త కాషియస్గా ట్రేడ్ చేయడం బెటర్. F&O సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వాళ్ళు తప్పకుండా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ట్రేడ్ చేయండి అని చెప్పి హైలీ సజెస్ట్ చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మన వీక్లీ అనాలిసిస్ అండ్ మేజర్ థీమ్స్ టు ఇంపాక్ట్ అవర్ మార్కెట్స్ నెక్స్ట్ వీక్. ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.